ఆవేశాన్ని ఆపగలం గానీ అభిమానాన్ని ఆపలేమని డైలాగులు ఇగో ఇసొంటి చూసినప్పుడే నిజం అనిపిస్తుంటది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి నెల దాటే మీదికెళ్ళి బెయిల్ అప్లై చేసుకున్నప్పుడల్లా కోర్టు కొట్టేస్తూనే ఉంది. రిమాండ్ ఇంత పెంచుతూనే ఉంది. ఇక రాంగ పొంగ కవిత కానొచ్చినప్పుడల్లా ఇది ఈడీ కేసు కాదు మోడీ కేసు, జల్దీనే బయటకు వస్తా అని కూడా చెప్తూనే ఉంది. జైలుకెళ్ళి రిలీజ్ అయ్యి ఇగొస్తుంది అగొస్తుంది అనుకుంటా కవిత ఆడుకోర్ ఫ్యాన్స్ కళ్ళ కాటనొత్తులు వేసుకుని ఎదురుజులో పట్టిరు. ఎదుర్కొని దిష్టి తీసి ఆరదిద్దామని పల్లెల కర్పూరాలు కూడా తయారుగానే పెట్టుకున్నారు. కానీ ఆమెకు బెయిల్ రాకపోవట్టే బయటికి రాలేకపోవట్టే. అందుకే దేవుళ్ళకు మొక్కులు పెడుతున్నారు ఇక ఫ్యాన్స్. జల్దీ బెయిల్ రావాలని కొండగట్ట అంజనకి 116 కొబ్బరికాయలు కొట్టిరు. అట్లా బోధనలుండే శంకర్ అనే జ్ఞానలు కవితక్క మీద అభిమానంతో దబ్బున బెయిల్ రావాలని పూజలు చేసి ఇట్లా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు పెట్టిరట. ఇక ఇది చూసి వాటి అభిమానం వా అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తే మా అంతరాలకు సంతకాయలు రాలుతాయా, కొబ్బరికాయలు కొడితే బెయిల్ వస్తాయా, ఇట్లా టెంకాయలు కొడితే టంచన్గా పైనలు అవుతాయా అంటే అందరు ఇదే ముచ్చట ముంగటేసుకుందరుగా అని కామెంట్లు చేస్తున్నారు. ఏం చేస్తాం, ఎవరి నమ్మకాలు అలయి ఎవరి అభిమానం అల్లది. ఏమంటారు? Better.